పోవాలా నేర్వాలి నువ్వు ఒక కట్ట ఇంటికాడ వేయాలి వేసినాక వాన గాలి అత్తే ఒకటే ఖర్చు వస్తున్నారు 4 నిమిషాలు వస్తాడు వర్షం వస్తాను వచ్చే టైం 5 అవుతాను నేను 6 దిగినా అదే అనుకో చూసుకుంటాను ఇప్పుడైనా దిగేయచ్చు కానీ అనుకో బతికిస్తాను ఇవాళ ఎంత కిలోన్నర 500 లక్షలు మొత్తం అన్ని 500 కాలే కిలో 800 అంతే కిలో 800 అన్ని మీకు చిన్నజలు దినజలు అన్ని వాడదాం కిలో 400 రొయ్యలు గొర్రెలు అన్ని ఇచ్చిన అవ్వను 2 గుడకలు అన్ని కలిపి 500 5 రూపాయలు అయితే వచ్చింది 500 టార్గెట్ పెట్టుకున్నాం ఇలా మాత్రం 2-3 గుడకలు దొరుకుతాయి ఇంకోటి కూడా చూద్దాం అనుకున్నా ఇప్పుడు ఇది నాకు వేసి అవి చూద్దాం అనుకున్నా నా దేవుడికి 2 వాన రాకపోతే ఇప్పటికి ఎత్తుని వేసులు అయిపోయినా నా మిడిల్ అయిపోయింది చక్కగా అయిపోయింది 150 నెంబర్ కాడికి కొద్దిగా చూడండి కాలి చూడు గాలి అది వేగంగా వస్తుంది గాలి చదువుతా గాలి ఎంత కాగొస్తుంది చూడండి గాలి గాడుపు కాకపోతే తడ చూడు ఎంత దొడ్డుతోనే వస్తుంది అంటే చేసుకుంటూ వస్తుంది నా కాళ్ళకడ పంపుతుంది ఇక ఏం కనబడతలేదు ఉరుతాను డ్యామ్ ఫ్రెండ్స్ ఎంత పైన వస్తుంది ఎంత దొడ్డుకొని వస్తుంది అనుకుంటాను ఎక్కేసుకుంటూ వస్తుంది గాలితో వాన ఇంత దొడ్డు వాన నేనైతే మన ఐటీ ఊడినది ఎన్నడూ చూడలే నేను ఘోరంగా కొడతాను నీళ్ళు నడతాను అది మనం ఒక్కటే వాటేసిన చూడండి చేపలు ఒక్కటే వాటేసిన వాడుకోకు 4 వచ్చినాయి అమ్మ తడిసిన మొత్తం నీళ్ళు కొట్టుకోవడానికి పోయి ఆ నీళ్ళు మొత్తం కొట్టుకోవడం గాలి చల్లకుండా తడ చల్లకుండా తగ్గుముఖం పట్టింది వర్షం అయితే ఏమైనా ఉన్నారా సెర్లా ఒక్కరైతే ఇటు గడ్డ కొట్టుకొచ్చారు అటు నుండి ఇటు ఒక గాలికి ఇటాచారు కాబట్టి మళ్ళీ ఆ గడ్డకి వెళ్ళిపోతారు అక్కడ కనబడుతురా గాడి పెట్టేస్తే అటే పోవాలన్నమాట లేకపోతే వర్షం చేస్తుంది గాలి ఎట్లా నిశ్శబ్దమైంది సైలెంట్ అయింది తుప్పుడు అయితే పడుతుంది మొత్తం అయితే తడిపింది తడిచిన ఏం లేకుండా తడిపింది అయ్యో ఇక్కడ దాకా ఉసుకి ఎట్లా కమ్ముకొచ్చింది చూడండి చేపలన్నీ కొట్టుకొచ్చినాయి సచ్చినాయి బతికినాయి అని